హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మన గర్భంలో బేబీ ఎదుగుదల, మంత్ బై మంత్ బేబీ గ్రోత్. ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు మన బేబీ యొక్క వెయిట్, లెంత్, హార్ట్ బీట్, ఈ 3 పారామీటర్స్ గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ప్రతి అమ్మాయి యొక్క లైఫ్లో ఒక ఎమోషనల్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనేది అంటే అది ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 పింక్ లైన్స్ చూసినప్పుడు. ఆ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు కదండి. నార్మల్గా క్యాలెండర్ డ్యూటీస్ మిస్ అయిపోయిన తర్వాతకి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం. అప్పుడు 2 పింక్ లైన్స్ కనిపిస్తే అసలు ఆ మూమెంట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మనకైతే. అలాంటి మూమెంట్ అంటే ఆ మూమెంట్లో మనం ఏమనుకుంటాం, మనం ఒక ప్రాణికి జన్మనిస్తున్నాం. ఆ మూమెంట్ ఉంటుంది కదా, చాలా వర్ణనాతీతం అనమాట. కాబట్టి ప్రతి మంత్లో మన బేబీ ఎలా డెవలప్ అవుతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అక్కడ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీక్ 1 to 4 దీన్ని మనం మంత్ 1గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మామూలుగా ఉమెన్ నుంచి ఒక ఎగ్, మేల్ నుంచి స్పెర్మ్ వచ్చినప్పుడు అది ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది. ఇంటర్లింక్ అయిందనమాట, ఇక్కడ ఫెర్టిలైజేషన్ అంటూ ఉంటారు. ఇది ఫెలోనిన్ ట్యూబ్ నుంచి వచ్చి గర్భాశయంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఇంప్లిమెంట్ అయిన తర్వాతకి మనకు పీరియడ్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ అయిన ఎగ్ అనేది గర్భాశయంలో ఇంప్లిమెంట్ అయినప్పుడు అప్పుడు మనకు పీరియడ్ అయిపోతూ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ ఏదైతే ఉందో ఈ గర్భాశయంలో ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఇక్కడ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఈ ద్వారం అనేది థిక్గా అయిపోయి మూసేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకు పీరియడ్ అనేది రాదు. కాబట్టి మన బేబీ అనేది వీక్ టు వీక్ ఇలా గ్రోత్ అవుకుంటూ 9 months కంప్లీట్ ఫుల్ టర్మ్ బేబీ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వీక్ నుంచి 4 week వరకు ఫస్ట్ మంత్ అంటూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసి వెయిట్ less than 1 gram, లెంత్ 0.2 0.5 centimeters ఉంటుంది. హార్ట్ బీట్ అనేది అరౌండ్ 80 to 100 BPM అనేది ఉంటుంది. ఓకే, ఈ 3 పారామీటర్స్ నేను ఎవ్రీ మంత్లో చెప్తూ ఉంటాను. నెక్స్ట్ మంత్ 2 అనేది వీక్ 5 to 8 అని చెప్తూ ఉంటారు. ఇక్కడ బేబీ ఏమవుతుంది, ఫీటస్గా మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే నోస్, ఐస్, మంత్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఫామ్ అయిపోయి ఉంటాయి బేబీలో అప్పటికే. అప్పుడు లెగ్స్, హ్యాండ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ వస్తుంది. 1 gram ఉంటుంది. లెంత్ అనేది 1.5 to 2 centimeters ఉంటుంది. హార్ట్ బీట్ వచ్చేసి 110 to 160 BPM అనేది ఉంటుంది. నెక్స్ట్ 3rd month వచ్చేసి వీక్ 9 to 12 weeksగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఈ బేబీ ఇక్కడ 3rd month వరకు మనము మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బేబీ ఫామ్ అవుతుంది కానీ హెల్దీ బేబీ ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు. చాలా వరకు 3rd monthలో మిస్క్యారీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. బేబీ అనేది ఫుల్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఫింగర్స్ కావచ్చు, ఈ నెయిల్స్ కావచ్చు, ఐలైన్స్ కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్గా మనం ఎలా ఉన్నామో మన బేబీ లోపల అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి ఈ మంత్లో, బట్ మనకు తెలీదు లోపల బేబీ మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. వెయిట్ వచ్చేసి 14 to 20 grams ఉంటుంది. లెంత్ 5 to 7.5 centimeters ఉంటుంది. హార్ట్ బీట్ 150 to 170 BPM అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ వరకు చూసుకోవచ్చు. ఇదంతా 1 to 3 monthsని మనం ఫస్ట్ ట్రైమిస్టర్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చాలా వరకు మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ 3 months అనేవి చాలా కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ చెప్పినట్టుగా చేసుకుండాలి. ప్రతి టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 4th month మామూలుగా వీక్ 13 to 16 weeksగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇది 2nd ట్రైమిస్టర్గా మనం తీసుకుంటూ ఉంటాం. బేబీ ఎక్స్ప్రెషన్స్ చూసొచ్చు. ఈ మంత్లో మనకు బేబీ ఎక్స్ప్రెషన్స్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీల్ అవుతూ ఉంటుంది, హ్యాపీ, సాడ్, అలా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా తను ఫీల్ అవ్వగలుగుతూ ఉంటుంది మన పొట్టలో. ఓకేనా?
వెయిట్ వచ్చేసి 100 to 120 grams ఉంటుంది. లెంత్ వచ్చేసి 11 to 14 సెంటీమీటర్స్ ఉంటుంది. హార్ట్ బీట్ 140 to 160 BPM అని ఉంటుంది. చాలా వరకు ఈ మంత్లో మనం లైట్ మూమెంట్స్ అనేవి ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం అన్నమాట. దీన్ని మనం ఫ్లటరేటింగ్ అని కూడా అనొచ్చు. ఇది 5th మంత్. 5th మంత్ వీక్ 17 to 20 వీక్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం బేబీ యొక్క కిక్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఇక్కడైతే బేబీ మూమెంట్స్ అని ఆల్రెడీ ఉంటాయి, బట్ మనం 5th మంత్లో ఆ మూమెంట్స్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. బేబీకి స్కిన్ కావటం, హెయిర్ కూడా రావటం, సౌండ్స్కి రెస్పాండ్ అవటం, ఇలాంటివన్నీ కూడా 5th మంత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెయిట్ వచ్చేసి 250 to 300 grams ఉంటుంది. లెంత్ 16 to 25 సెంటీమీటర్స్ ఉంటుంది. హార్ట్ బీట్ వచ్చేసి 140 to 150 BPM అనేది ఉంటుంది అనమాట. నౌ వీ కెన్ ట్రూలీ ఫీల్ లైక్ ఏ మామ్ అనమాట. ఎందుకంటే మూమెంట్స్ అన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి. మంత్ 6 అనమాట. వీక్స్ వచ్చేసి 21 to 24 వీక్స్ కన్సిడర్ చేస్తుంటారు. ఇక్కడ మన బేబీ అనేది ఫుల్గా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. 6 మంత్లోనే మనకు టిఫా స్కాన్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ బేబీ అనేది మంచి కంప్లీట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం వెయిట్ కూడా వచ్చి ఉంటుంది బేబీ. ఓకే, ఇక్కడ మన బేబీకి ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్ ప్రింట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ 6th మంత్లో. వెయిట్ వచ్చేసి 600 to 700 grams ఉంటుంది. లెంత్ వచ్చేసి 28 to 30 సెంటీమీటర్స్ ఉంటుంది. హార్ట్ బీట్ 130 to 150 BPM ఉంటుంది. ఐస్ అనేవి ఇంకా క్లోజ్గానే ఉంటాయి. ఈ 6 మంత్లో ఐస్ అనేది క్లోజ్గానే ఉంటాయి అనమాట, ఓపెన్ చేయ. మంత్ 7 వీక్స్ వచ్చేసి 25 to 28 వీక్స్ కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బేబీ బ్రెయిన్ అనేది ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంటుంది. ఈ మంత్లోనే బేబీ అనేది ఐస్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. చెవులు కూడా బాగా వినిపిస్తూ ఉంటాయి బేబీకి. స్లోగా హెడ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ఈ 7th వీక్లో. వెయిట్ వచ్చేసి 1 kg to 1.2 kgs ఉంటుంది. లెంత్ వచ్చేసి 35 to 38 సెంటీమీటర్స్ ఉంటుంది. హార్ట్ బీట్ వచ్చేసి 130 to 140 BPM ఉంటుంది. మూమెంట్స్ అనేవి క్లియర్గా విజిబుల్ అవుతుంటాయి. మనం పొట్ట మీద చేసుకుంటే ఎవ్రీ కిక్ మనం ఫీల్ అవ్వగలుగుతాం. మూమెంట్స్ కూడా క్లియర్గా పొట్ట మీద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మంత్ 8 వచ్చేసి వీక్స్ 29 to 32 వీక్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మంత్లో 8th మంత్ 7th మంత్లో కూడా బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 7th to 8 monthsలో బేబీ ప్రీటర్మ్ బేబీస్ అనేవి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిగతా మనం ఎంజాయ్ చేయాల్సింది అంటే 5th, 6th, 7thలోనే, 4th, 5th, 6thలోనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మిగతా ఈ ఫస్ట్ 3, లాస్ట్ 3 అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మంత్ 8లో అనేది బేబీ బాగా చబ్బీ అయిపోతూ ఉంటుంది అనమాట. బాగా ఫ్యాట్, ఇంకా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది కదా. వెయిట్ గెయిన్ అవుతుంటుంది కానీ స్కిన్ కూడా స్మూత్గా ఉంటాయి. లంగ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. వెయిట్ వచ్చేసి 1.5 to 2 kgs ఉంటుంది. లెంత్ వచ్చేసి 40 సెంటీమీటర్ to 42 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. హార్ట్ బీట్ వచ్చేసి 130 to 140 BPM ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు లైట్ పెట్టినా, సౌండ్ పెట్టినా దానికి ఈజీగా తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మన బేబీ. అంటే ఫుల్ టర్మ్ బేబీ చాలా మూమెంట్స్ అనేవి క్లియర్గా దాని బేబీకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అయితే 9th మంత్ ఏదైతే ఉందో దాన్ని వీక్స్ 33 వీక్స్ to 36 వీక్స్కి కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇది మన బేబీ ఇంకా డెలివరీకి సిద్ధం అయిపోయినట్టే అండి. మన బేబీ హెడ్ అనేది పెల్విక్స్లో కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో పెల్విక్స్లో డ్రాప్ అయిపోతూ ఉంటుంది. దాన్నే లైట్నింగ్ అని కూడా అంటూ ఉంటారు. చాలా మందికి పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. అది దాని అర్థం ఏంటంటే బేబీ హెడ్ కిందికి వచ్చేసింది, అంటే డెలివరీకి సిద్ధమైనట్టు అనమాట. ఇక్కడ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నార్మల్గా 8-7 వీక్స్లో ఉన్న మూమెంట్స్ అని 9th వీక్లో మనకు మూమెంట్స్ అనేవి కనిపించవు, చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. వెయిట్ వచ్చేసి 2.3 to 2.7 kgs ఉంటుంది. లెంత్ 45 నుంచి 47 సెంటీమీటర్స్ ఉంటుంది. హార్ట్ రేట్ కూడా హార్ట్ బీట్ వచ్చేసి 120 to 140 BPM ఉంటుంది. ఇది డెలివరీకి మొత్తం కూడా సిద్ధమైనట్టు బేబీ. మనం డెలివరీ బ్యాగ్ సిద్ధం చేసుకోవాలి ఈ 9th మంత్లో.
ఒకవేళ 7th 8th మంత్లో డెలివరీ కాకపోతే ఇప్పుడు మనం డెలివరీ బ్యాగ్ సిద్ధం చేసుకోవాలి. చాలా వరకు 9th మంత్లో కూడా డెలివరీ కాకపోతే 10th మంత్లో అవ్వచ్చు. నాకు 40 వీక్స్ 1 డేకి డెలివరీ అయ్యిందనమాట మన బేబీ. 10th మంత్ని మనం వీక్స్ 37 నుంచి 40 వీక్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మంత్లో అంటే 10th మంత్కి వచ్చేసిందంటే మన బేబీ అది ఫుల్ టర్మ్ బేబీగా పిలుస్తూ ఉంటారనమాట. అన్ని ఆర్గన్స్ రెడీగా ఉన్నట్టు ఫుల్ బాడీ ఫామ్ అయిపోయింది, బేబీ మొత్తం కూడా డౌన్ పొజిషన్కి వచ్చేసింది, ఇంకా కొంచెం అయితే మనం మీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంత ఫుల్గా ఫామ్ అయిపోయింది అంటే ఇంకా బయటకు వచ్చేది ఏదో లోపలనే అంత క్లియర్గా అంత మంచి ఫామ్ అయింది అన్నట్టు. వెయిట్ వచ్చేసి 2.8 ఉంటుంది, నార్మల్గా 2.8 to 3.5 kgs ఉంటుంది. నా బేబీ 3 kgs ఉందన్నమాట. అంటే 40 వీక్స్ 1 డే అయినా కూడా నా బేబీ వచ్చేసి 3 kgs ఉంది. లెంత్ వచ్చేసి 48 నుంచి 52 సెంటీమీటర్స్ ఉంటుంది. హార్ట్ బీట్ వచ్చేసి 120 to 140 BPM ఉంది. ఇలా ఎవ్రీ మంత్లో బేబీ యొక్క ఫీలింగ్స్, ఐ మీన్ బేబీ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఏంటి, ఏమేమి ఫామ్ అయ్యాయి అని చెప్పాను కదా. వెయిట్, లెంత్, హార్ట్ బీట్ అండ్ ఏ బేబీ యొక్క ఫీలింగ్స్, బేబీ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎవ్రీ మంత్ చెప్పాను. ఫాస్ట్గా చెప్పుంటే అక్కడ స్పీడ్ బటన్ ఉంటుంది, స్లో చేసుకొని క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. మంత్ టు మంత్ అనేది ఎలా ఉంటుంది, మన బేబీలో మార్పులైనా మన బాడీ యొక్క మార్పులైనా కూడా చాలా అందంగా ఉంటుంది. నేనేం చెప్పొస్తున్నానంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీని 9 మంత్స్ని 10 మంత్స్ కూడా డెలివరీ ఇవ్వచ్చు. ఈ 10 మంత్స్ని మీరు మంచిగా ఎంజాయ్ చేయండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, మంచి ఫుడ్ తినండి, మంచి ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచి విజువల్గా చూడండి, పార్క్కి వెళ్ళండి. ఇలా విజువల్గా మంచి అట్మాస్ఫియర్లో ఉండి బేబీకి మంచిగా డెలివరీ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.